ప్రజల కోసమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని తీసుకొచ్చారని, ప్రజల నుంచి అర్జీలు తీసుకోవడంతో పాటు వాటికి వెంటనే పరిష్కారం చూపుతున్నామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు కలెక్టరేట్లో శుక్రవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కలెక్టర్ ఆనంద్, ఎస్పీ కృష్ణకాంత్, కమిషనర్ సూర్యతేజలతో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. పలువురు బాధితులు సమస్యలు పరిష్కరించాలంటూ మంత్రికి మొరపెట్టుకున్నారు. వెంటనే స్పందించిన నారాయణ కొన్ని అర్జీలను స్పాట్లోని అధికారులతో మాట్లాడి పరిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడారు. ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదని తనదైన శైలిలో హెచ్చరించారు. ఈ క్రమంలోనే తణుకులో టీడీఆర్ బాండ్లలో సుమారు 700 కోట్లు దుర్వినియోగానికి పాల్పడ్డారని, ఇప్పటికే దానిపై విచారణ జరుగుతోందని, ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిందని, దానిని కూడా సీఎంకి పంపించడం జరిగిందన్నారు. గత 5 ఏళ్లు వైసీపీ ప్రభుత్వం ప్రజాపాలన కనిపించని పాలన చేసింది. వీటన్నిటిని పూర్తి స్థాయిలో విచారించి లీగల్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. స్పాంటేనియస్గా ప్రజల సమస్యలు కంప్లీట్ చేయాలా, తీర్చాలనే ఉద్దేశంతో ప్రజా పరిపాలన ఉండాలని ముఖ్యమంత్రి గారు చెప్పడం, ఈరోజు పార్టీ ఆఫీసుల్లో కూడా ఈ యొక్క సెల్ పెట్టారు. మొన్నైతే నేను మంగళగిరి పార్టీ ఆఫీసులో వినతులు తీసుకున్నా. స్పాంటేనియస్గా అప్పటికప్పుడు రాష్ట్రంలో ఉన్న కలెక్టర్లకు అందరికీ ఫోన్లు చేసి సాల్వ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు నెల్లూరు రూరల్ అర్బన్ ఇద్దరు ఎమ్మెల్యే గారు కూడా ఇప్పుడు అక్కడ ఉన్నారు. ఆయనకి వేరే చిన్న పని నుండి చెప్పారు యాక్చువల్గా. అందువల్ల ఎంతమంది వచ్చినా ఎన్ని గంటలైనా ఇవాళ అన్నీ తీసుకొని సమస్యలు తీర్చడం, అప్లికేషన్ తీసుకోవడం కాదు. ఇక్కడ స్పాంటేనియస్గా చేయగలిగిన చేయటం, లేదు ఏదైనా డిస్కస్ చేసి చేయాలంటే చేయటం, లేదా రాష్ట్ర స్థాయిలో ఏదైనా చేయాలంటే సీఎం గారి దృష్టి తీసుకుని చేయటం జరుగుతుంది. ఇది నేను లాస్ట్ వీక్ యాక్చువల్గా టౌన్ ప్లానింగ్ దాని మీద స్పెసిఫిక్గా పెట్టాను. ఆ రోజు ఎక్కువగా రెవెన్యూ వచ్చినాయి. టౌన్ ప్లానింగ్ తోటే రెవెన్యూ ఇష్యూస్, పోలీస్ ఇష్యూస్ వచ్చినాయి. అందుకని ఈసారి కలెక్టర్ గారికి, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చెప్పాను, మీరు కూడా ఉండండి, ఉంటే స్పాంటేనియస్గా అవుతాయని. వాళ్ళు కూడా ఉన్నారు. ఉన్నందువల్ల మెజారిటీ స్పాంటేనియస్గా తీసుకుంటున్నాం. దీనివల్ల ప్రజలకి సౌకర్యం. ఈ సిస్టమ్ని కంటిన్యూ చేస్తాం. 10 రోజులకు ఒకసారో 15 రోజులకు ఒకసారో ఈ సిస్టమ్ని ప్రజల సమస్యలను తీర్చడం కంటిన్యూ చేయడం జరుగుతుంది. అక్కడ మంత్రుల్ని యాక్చువల్గా చేయమని ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. అయితే నేనైతే ఈసారి ఎస్పీ గారిని, కలెక్టర్ని, కమిషనర్ గారిని, వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ వచ్చి ఉండమన్నాను స్పాంటేనియస్ చేయాలని. ఇదే విధంగా అన్ని జిల్లాల్లో కూడా చేయడం జరుగుతుంది. యాక్చువల్గా స్టడీ చేస్తున్న హౌసింగ్ డిపార్ట్మెంటు టిట్కో ఇళ్ళని టిట్కో కట్టింది. ఆ ఇళ్ళని హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కట్టారు. మన ముఖ్యమంత్రి గారు రివ్యూ చేశారు. ఒకసారి అవన్నీ విజిట్ చేయమని మంత్రులకు ఆదేశించారు. అవి విజిట్ చేసి ఏం చేయాలి, ఎలా చేయాలనే దాని మీద త్వరలో డెసిషన్ తీసుకుంటాం. మీద ఆల్రెడీ ఎఫ్ఐఆర్ చేస్తున్నారు, ఎంక్వైరీ చేస్తున్నారు. ఖచ్చితంగా ఏది కూడా వదిలేది లేదు. ప్రజల యొక్క సొమ్ము దుర్వినియోగం ఏది వదిలేదు. నాకు తణుకులు అయితే అది బాండ్స్, టీడీఆర్ బాండ్స్ 700 కోట్లు ఫ్రాడ్ చేశారు. దాని మీద ఆల్రెడీ ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చింది, సీఎం గారికి పంపించున్నాను. సీఎం గారు దాని మీద ఫర్దర్గా ఇచ్చే డైరెక్షన్ బట్టి ముందుకు పోవడం జరిగింది. అదేవిధంగా నెల్లూరు లేఅవుట్లు కూడా మీరు చెప్పినట్టు ఆల్రెడీ ఒక ఎంక్వైరీ కమిటీ చేశాం. వాళ్ళు రిపోర్టు నిన్న యాక్చువల్గా సబ్మిట్ చేశారు, నేను ఇంకా చూడలేదు. ఆ రిపోర్ట్ తీసుకొని సీఎం గారితో మాట్లాడి చేయడం జరుగుతుంది. అదేవిధంగా నిన్నే నాకు తిరుపతి కూడా కంప్లైంట్ వచ్చింది, కడప, ఇట్లా అనేక జిల్లాల్లో పరిపాలన అంటే ప్రజా పరిపాలన లేకుండా చేయడం జరిగింది. వాటన్నింటి మీద ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా లీగల్గా యాక్షన్స్ తీసుకోవడం జరుగుతుంది.